హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఇట్స్ మీ. అండ్ మళ్ళీ ఏంటి తప్ప మళ్ళీ నేచర్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అంటే ఇది టౌన్షిప్, బీజీఆర్ టౌన్షిప్లో, ఐఓసిఎల్ టౌన్షిప్లో ఇది కూడా ఒక పార్ట్ అనమాట. ఎందుకంటే ఇది మెయిన్గా అయితే బీజీఆర్ టౌన్షిప్లో మాత్రం ఇది మొత్తం కూడా గార్డెనింగ్ ఏరియా అంటారు దీన్ని. అండ్ ఫ్లవర్ షోకి ముందు కూడా ఇక్కడ అంతా కూడా ప్లాంట్స్ని ఇలా పెడతారనమాట. సో ఇక్కడ మొత్తం వాళ్ళు పెంచుతారు అండ్ ఇలాగ మొత్తం కవర్ చేసి, సో మనం అంటే వాటికి ఎలాంటి పురుగులు కానీ ఏమి ఇన్ఫెక్ట్ చేయకుండా అని మొత్తం కూడా నర్సింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ అయితే అసలు ఎవర్ గ్రీన్ అనిపిస్తుంది. అండ్ ఇది కూడా నేను ఫస్ట్ టైం అనమాట చూడడం. బట్ లోపలికి వెళ్దాం అనుకున్నా, బట్ అది లాక్ చేసి ఉండే. అప్పటికి వాచ్మెన్ చెప్తున్నారు లేదు లోపలికి రావద్దు అని. సో పర్లేదులే, నేను బయట నుంచి తీస్తున్నా. యాక్చువల్ ఎందుకు వెళ్ళామంటే మేము రీసెంట్గా బైక్ కొన్నాం కాబట్టి అప్పుడు. సో నేను కొన్న ఫస్ట్ డే నేను కింద పడేసాను అనమాట. అంటే నెక్స్ట్ డే పూజ అయిపోయింది అండ్ అలా బాగానే చేశాను డ్రైవ్. బట్ ఎందుకో తెలియదు సడన్గా రేసింగ్ అయిపోయింది. ఆ రేసింగ్ అయిపోవడం వల్ల ఇంకా నేను ఎక్కడికో వెళ్ళిపోలేదు, అక్కడ ఉన్న ప్లేస్లో ఇలా రౌండ్ తిప్పేసి పడిపోయాను అనమాట నేను. అండ్ అప్పటి నుంచి భయం ఎక్కువైపోయింది. నాకేమైనా పర్లేదు కానీ బండికి ఏమవ్వద్దు నా బాధ. అండ్ మా వారేమో నువ్వు నేర్చుకోవాల్సిందే అని చెప్పేసి తను సరేలే అని ఒక రౌండ్ నాకు ఒక వీడియో అయిపోతుంది, ప్రాక్టీస్ అయిపోతుంది కదా స్కూటీ అనే ఉద్దేశంగా సో బయటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇది. అండ్ ఇలాగైతే మొత్తం చూసారు కదా, మొత్తం కవర్ చేసి అయితే పెట్టారు పువ్వులన్నింటిని కూడా. సో దీని తర్వాత మనకి ఒక చిన్న గార్డెనింగ్ ఉంటుంది అనమాట. అంటే చాలా రకాల ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి, సపోటా ప్లాంట్స్ ఇంకా చాలా చాలా ఉంటాయి. అవి పేర్లన్నీ మర్చిపోయినా కానీ చాలా అంటే అవి బయట కంట్రీస్ నుంచి తెచ్చి కూడా అక్కడ ప్లాంట్ చేశారు. బట్ అందులో ఎందుకు ఫ్రూట్స్ అయితే ఏం లేవు. మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అనమాట నన్ను డ్రాప్ చేసి. అండ్ ఇక్కడ ఇదంతా కూడా ఏరియా. అండ్ ఇది నేను యాక్చువల్ మేము ఎక్కువ వాకింగ్ చేస్తూ ఉంటాం అనమాట ఈ ప్లేస్లో. బట్ మేము ఎప్పుడైతే క్వార్టర్ చేంజ్ అయిపోయామో అప్పుడు మాకు కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయిపోయింది. బట్ ఎట్లాస్ ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది ఇప్పుడు, అంటే ఫ్లవర్ షో అవుతుంది కదా ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టుగా వచ్చేసి ఇంకా చూపిస్తాను మీకు, చూపిద్దామన్నట్టు వచ్చేసాను నేను. చెట్లు మా జామకాయ చెట్టు సో అలా ఉంటాయి. బట్ పేర్లు ఏం తెలియదు అనమాట వీటి నాకు. చూస్తున్నారు కదా, సో ఇవన్నీ చెట్లు మెయింటైన్ చేస్తారనమాట అంతే. దీనికి ఎక్కువ ఏం లేదు, జస్ట్ గడ్డి పెరగకుండా అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. నాకోసం మా వాళ్ళు వెయిటింగ్ అనమాట ఎప్పుడు వస్తామని. సో యాక్చువల్లీ ఇక్కడ ఫొటోస్ చాలా బాగా వస్తాయి. సో నేను మా అన్నయ్య మా వదిన ఉన్నప్పుడు ఇక్కడ దిగామన్నమాట. సో చాలా బాగా వచ్చేస్తుంది అనమాట ఫొటోస్ మాత్రం. సో ఇలా నేనైతే బయట నుంచి అలా చూపిస్తున్నాను, లోపలికి వెళ్ళాలంటే కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే ఏ కార్నర్లో ఏం పాము ఉంటుందని భయము. అంటే పేర్లు అన్నీ కూడా ట్రీకి కింద ఉంటాయి అన్నమాట. సో నేను కరెక్ట్గా వెళ్ళి తీయలేదు కాబట్టి నేను అంత పర్ఫెక్ట్గా మీకు చెప్పలేకపోతున్నా. కానీ చాలా రకాల ట్రీస్ ఉంటాయి అన్నమాట అవి. అలా నాకు కొంచెం వీడియో తీయడం అయిపోయిన తర్వాత సో మా వారు నువ్వు తప్పించుకుంటున్నాను ఇంకా నీ సంగతి అవుతుందని చెప్పేసరికి సో నేను బండి తీసుకొని వెళ్ళిపోయాను అనమాట. సో అలా వెళ్ళి ఇలా రమ్మని చెప్పారు. సో నేను అలా వెళ్ళాను. బట్ ఇలా తిరగడంలో ఏమైందంటే కార్ వచ్చింది. ఆ కార్ చూడగానే భయం అనిపించింది అనమాట. అండ్ ఇంకో గల్లీకి వెళ్ళిపోయాను. సో అక్కడ ఇంకో కార్ కనిపించింది. ఆ గల్లీ నేను టర్న్ చేయాలన్నమాట. అలాగా కార్ని చూసి భయపడి సో ముందు దాకా వెళ్ళిపోయి ఒక పెద్ద రౌండ్ వచ్చేంత వరకు మా వారు చాలా భయపడిపోయింది అనమాట. ఈ స్కూటీ వద్దురా నాయన అంటే మా ఆయనేమో ఊరుకోవట్లేదు. ఇంకా రా నాగరికచ్చి బ్రేక్ అయ్యి అట్లా ఇస్తావు బ్రేకు. ఇటు తిప్పద్దు ఎప్పుడు హ్యాండిల్.